హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటీస్ అనేది విడుదల చేస్తున్నారు. పూర్తి వివరాలతో సంబంధించిన నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది అక్టోబర్ 30, 2025 నుంచి అవైలబుల్ ఉంటుందని ఒక షార్ట్ నోటీసులో మెన్షన్ చేస్తున్నారు. ఈ యొక్క వీడియోలో ఏ స్ట్రీమ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి క్వాలిఫికేషన్, అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, మోడ్ ఆఫ్ సెలెక్షన్, ఇంకా పే స్కేల్ వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క నోటిఫికేషన్లో జనరల్ స్ట్రీమ్లో 56 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉండాలి. లేదు అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా లేదా ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్ అయినా, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా కాస్ట్ అకౌంటెంట్ అనేది ఈ యొక్క పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ అనేది మెన్షన్ చేస్తున్నారు. ఇంకా లీగల్ స్ట్రీమ్కి వచ్చేసి 20 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పి, అలాగే ఈ యొక్క పోస్ట్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 years అడ్వకేట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అలాగే ఇన్ఫర్మేషన్స్ టెక్నాలజీ స్ట్రీమ్లో 22 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా అలాగే రీసెర్చ్ స్ట్రీమ్లో 4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి. అది కూడా ఎకనామిక్స్ లేదా కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామెట్రిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, ఫైనాన్షియల్ ఎకనామిక్స్, మ్యాథమెటికల్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ లేదా అగ్రికల్చర్ ఎకనామిక్స్ లేదా ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ అనాలిటిక్స్లో ఉండాలని, లేదా మాస్టర్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్, క్వాంటిటేటివ్ ఫైనాన్స్, మ్యాథమెటికల్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, బిజినెస్ ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ అండ్ ట్రేడ్ ఫైనాన్స్, ప్రాజెక్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లేదా అగ్రికల్చర్ బిజినెస్ ఫైనాన్స్లో ఉండాలని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు. ఇంకా అలాగే అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్లో వచ్చేసి మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ లేదా హిందీ ట్రాన్స్లేషన్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ బ్యాచిలర్ డిగ్రీలో ఉండాలని, లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ ఎకనామిక్స్ కామర్స్ విత్ హిందీ యాజ్ ఎ సబ్జెక్ట్ అట్ బ్యాచిలర్ డిగ్రీ లెవెల్లో ఉండాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అన్నారు. ఈ యొక్క పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడిగి ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు స్క్రీన్పై చూడొచ్చు. అలాగే ఇంజనీరింగ్ సివిల్ యొక్క స్ట్రీమ్లో 3 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఈ యొక్క పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. ఆ పోస్ట్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మీ స్క్రీన్పై చూడొచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్, ఈ యొక్క షార్ట్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, లేదా మీరు sebi.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కెరియర్స్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది అక్కడ ఉంటుంది. ఒకవేళ ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ అనేబుల్ కాకపోతే మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కూడా ఈ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి ఇది వరకు సెప్టెంబర్ 30, 2025 నాటికి 30 సంవత్సరాలు ఉండాలని మెన్షన్ చేస్తున్నారు. ఇంకా కాస్ట్ వైజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుందని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ అనేది 3 phases ఉంటుంది. phase 1, phase 2, phase 3గా ఉంటుంది. phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ 2 పేపర్లు ఉంటుందని, ఈ యొక్క phase 1లో క్వాలిఫై అయిన వాళ్ళు అలాగే ఈ యొక్క phase 2 కంప్లీట్ చేసిన వాళ్ళకి phase 3 అనేది ఇంటర్వ్యూగా ఉండనుంది. ఇంకా ఈ యొక్క పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 2 years అనేది ప్రొవిషన్ అనేది ఉంటుందని చెప్పి కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి పే స్కేల్ వచ్చేసి 62,500 నుంచి ఈ యొక్క పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ యొక్క మీకు టోటల్గా జీతం అనేది మినిమంగా ఒకవేళ ముంబై లాంటి ప్రదేశంలో అయితే మీకు వితౌట్ అకామిడేషన్, అంటే మీకు అకామిడేషన్ లేకుండా 1,84,000 అనేది మినిమం అనేది శాలరీ వస్తుంది. ఒకవేళ అకామిడేషన్ వాళ్ళు ఇస్తే మాత్రం
1,43,000 అనేది మీకు పర్ మంత్ శాలరీగా ఉండనుంది. ఇంకా ఈ యొక్క శాలరీతో పాటు మీకు ఇతర అలవెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ అలవెన్సెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చున్నారు. అవి కూడా ఒకసారి చూద్దాం. లీవ్ ఫేర్ కన్సెషన్, మెడికల్ ఎక్స్పెన్స్, ఐ రిఫ్రాక్షన్, ఎడ్యుకేషన్ అలవెన్స్, నాలెడ్జ్ అప్డేషన్ అలవెన్స్, బ్రీఫ్ కేస్ కన్వేయన్స్ ఎక్స్పెన్సెస్, హౌస్ క్లీనింగ్ అలవెన్స్, స్టాఫ్ ఫర్నిషింగ్ scheme for purchasing computers, subsidized lunch facility and all other benefits has admissible to an officer in grade in SEBI. అంటే ఈ యొక్క సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్కి ఏమైతే అలవెన్సెస్ అడ్మిసిబుల్ ఉన్నాయో వాటన్నిటిని ఇస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి అకామిడేషన్ పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ అకామిడేషన్ సంబంధించి అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఈ యొక్క ఎవరైతే సెలెక్ట్ అయినారో ఇచ్చిన ప్రదేశంలో అకామిడేషన్ ఉన్నదాన్ని బట్టి అంటే అవైలబిలిటీ ఉన్నదాన్ని బట్టి ఇవి అలాట్ చేస్తారని కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ యొక్క డీటెయిల్స్ అనేది మనం మెయిన్ అంటే డీటెయిల్ నోటిఫికేషన్ 30 తేదీ వస్తుంది అంటున్నారు కదా, ఆ రోజు చూద్దాం మరొకసారి. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹1000 అప్లికేషన్ ఫీజుతో పాటు 18% జీఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ₹100 అనేది ఇంటిమేషన్ ఛార్జెస్ ప్లస్ 18% జీఎస్టీ అనేది అప్లికేషన్ ఫీజుగా ఉండనుంది. ఇంకా అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పి ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేసి ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క షార్ట్ డీటెయిల్స్ సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు. ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మరొకసారి షార్ట్ వీడియో అనేది నేను చేస్తాను. ఎవరైతే ఎలిజిబుల్ ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు ప్రిపేర్ అవ్వడం మంచిది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.